Hello everyone, welcome back to my channel and this is Nagasai and ఈ రోజు నేను మీతో నా సండే స్పెషల్స్తో వచ్చేసాను అనమాట. సండే మీరేం కుక్ చేసుకున్నారు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ నేను మాత్రం ప్రాన్స్ ఫ్రై చేశాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొరియాండర్ ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ప్రాన్స్ కూడా ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ ఆయిల్లో వేసేసిన తర్వాత సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా ఫ్రై అయ్యి కుక్ అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో ఆ రెండు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటున్నాను. లిడ్ పెట్టుకున్నాక ఒక 2-3 మినిట్స్లో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇన్ బిట్వీన్ మనం ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండొచ్చు లిడ్ అది తీసేసి. అండ్ ఆనియన్స్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. వై బికాజ్ ఆనియన్స్కి సరిపడా ఎందుకన్నానంటే ప్రాన్స్లో ఆల్రెడీ నేను మ్యారినేషన్ టైంలో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా వేశాను. అండ్ ఇక్కడ కిడ్స్ సండే కదా, వాళ్ళకి వాళ్ళే ఎంటర్టైన్ చేసుకుంటూ సెల్ఫ్ ప్లే చేసుకుంటున్నారు అనమాట వాళ్ళకి నచ్చిన విధంగా. సో బ్యాక్ టు ద రెసిపీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అవ్వాలి కొంచెం సేపు, అది పచ్చి స్మెల్ పోవడానికి. అండ్ హై ఫ్లేమ్లో ఉంచి మ్యారినేటెడ్ ప్రాన్స్ యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో ఎందుకు అన్నానంటే ప్రాన్స్ గట్టి పడకుండా మంచిగా వస్తాయన్నమాట, సాఫ్ట్గా. సో హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ మినిమం అలా హై ఫ్లేమ్లో ఉంచితే బాగుంటుంది. అండ్ హై ఫ్లేమ్లో ఉంది కదా, సో మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటానన్నమాట, ఒకసారి లిడ్ తీసి అడుగు అంటకుండా ఉంటుంది అని. సో నెక్స్ట్ తిప్పిన తర్వాత లిడ్ పెట్టేసుకుంటే ప్రాన్స్లో నుంచి మనకి వాటర్ వస్తాయి. సో మన ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే అవి బాగా కుక్ అవుతాయి. అండ్ వాటర్ ఎగిరిపోయిన తర్వాత మిరియాల పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్స్ హోమ్ మేడ్ అండి, ఇంట్లో తయారు చేసుకున్నవే, చాలా బాగా టేస్ట్ ఇస్తాయి కర్రీకి. సో అవి వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నాక ఇంకా లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. అందరూ ఆనియన్స్లో వేస్తారు కానీ ఇలా లాస్ట్లో వేస్తే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది కర్రీ. అండ్ ఆ రెండు వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా లిడ్ పెట్టేసుకుంటే లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ కొరియాండర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ స్టవ్ మీద అలాగే ఉంచాలండి. బికాస్ కొరియాండర్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మనం క్లీన్ చేసి వేస్తాం కాబట్టి ఆ వాటర్ కొంచెం ఇగరడానికి ఒక 1 మినిట్ అలా స్టవ్ మీద ఉంచేస్తే కర్రీ బాగుంటుంది. అండ్ కర్రీ అయ్యేలోపు రైస్ కూడా ప్రిపేర్ అయిపోవాలి కదా, సో ఆల్టర్నేట్గా రైస్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ 1-2 మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోయింది. దట్స్ ఇట్. సండే స్పెషల్ ప్రాన్ కర్రీ చాలా బాగా కుదిరింది. ఒక్కొక్కసారి మనం ఒకేలా చేసినా సరే ఒక్కొక్కసారి మాత్రమే బాగా కుదురుతుంది చూసారా, ఆ డే అనమాట ఈ డే. చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు ఇంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.